హోలీ పండుగ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ఘనంగా హోలీ నిర్వహిస్తున్నారు. దీంట్లో ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా పాల్గొన్నారు. ఇప్పుడు మనతో మాట్లాడడానికి బీజేపీ వైస్ ప్రెసిడెంట్ కళ్యాణ్ నాయక్ ఉన్నారు. అని చెప్పండి, హోలీ సంబరాలు ఇట్లా బాగా ఘనంగా జరుపుకున్నట్టున్నారు హోలీలో. ఉస్మానియా యూనివర్సిటీలో అఖిల భారత విద్యార్థి పరిషత్ ప్రతి సంవత్సరం ఘనంగా హోలీ సంబరాలు నిర్వహిస్తూ ఉన్నది. ఈరోజు రామచంద్రరావు మా రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఇక్కడ హోలీ సంబరాలు నిర్వహించడం జరిగింది. అందరికీ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ముందుగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు, తెలంగాణ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఇరాన్లో యుద్ధం జరుగుతుంది. అయితే అక్కడ ఉన్న ఖమేని కూడా చనిపోవడం జరిగింది. అయితే అక్కడ ఇరాన్లో మాత్రం అందరు సంబరాలు చేసుకుంటే మన హైదరాబాద్ పాత బస్సులు అయితే నిరసనలు వ్యక్తం చేస్తాం. ఇవాళ 36 సంవత్సరాల తర్వాత ఖమేనీకి అక్కడ ఇజ్రాయిల్, అమెరికా సైన్యం ఆయనకు చంపడం జరిగింది. అయితే చంపడం అనేది ప్రజాస్వామ్యంలో ఒక ప్రభుత్వ భూభాగాలపై అచ్చి చెప్పడం అంటే అది కరెక్ట్ కాదు. కానీ ఇవాళ ఆయన నియంత ఖమానీ అనే వ్యక్తి వేల లక్షల మంది ప్రజలకు 36 సంవత్సరాల ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి అక్కడ ప్రజలు ప్రజాస్వామ్యంలో వాళ్ళ హక్కుల కొరకు పోరాడితే అనేక మందికి ఉరిశిక్ష విధించడం, అనేక మంది ప్రజలకు ఆయన ఉద్యమాలకు తొక్కిపెట్టడం అనేది మనం చూస్తూ ఉన్నాము. తెలంగాణలో కూడా ఈ దేశవ్యాప్తంగా కూడా కొంతమంది ఎంఐఎం నాయకులు కావచ్చు, కొంతమంది ముస్లింలు ఇవాళ రోడ్ల మీదకి వచ్చి ఇవాళ ఆయనకు మద్దతుగా ఏదైతే చేస్తూ ఉన్నారో దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. మీకు ఇంత ఇష్టం ఉంటే ఇరాన్లో పోయి మీరు ఉద్యమాలు చేసుకోవచ్చు, ఇరాన్లో అక్కడ వాళ్ళకు మద్దతుగా చేసుకోవచ్చు. కానీ ఈ దేశంలో అనేక పేలగాం దాడి జరిగినప్పుడు కావచ్చు, ఈ దేశ సైనికులు పాకిస్తాన్ మీద జరిపిన దాడి, భారతదేశము ఆ రోజు మన దేశం మీద అటాక్ చేసినప్పుడు, మన సైనికులకు చంపినప్పుడు, మన ప్రజలకు చంపినప్పుడు ఏ రోజు మాట్లాడని ఈ దేశంలో జీవించి, ఈ దేశ గంజి దాగి, ఈ దేశంలో గాలి పీల్చి, ఈ దేశంలో ఉంటున్న ఇవాళ ప్రదేశ పాట పాడే కొంతమంది ఎంఐఎం నాయకులు కావచ్చు, ముస్లిం నాయకులు కావచ్చు, ఖబర్దార్, మీకంత ఇష్టమో ఉంటే ఈ దేశం నుంచి వెళ్ళిపోవచ్చు. మీరు పోయి అక్కడ ఇరాన్లో మీరు ఆ ఇరాన్కి మద్దతుగా మీరు ఆ ఖమేనీకి ఎందుకు చంపిరనే దాని విషయంలో మీరు అక్కడ మాట్లాడవచ్చు. కనుక ఆయన ఖమేనీ అనే ఒక నియంత, వాళ్ళ ప్రజా ఉద్యమానికి అణిచివేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి చనిపోతే ఆ దేశంలోనే అనేక మంది ప్రజలు, యువత గత నెల రోజుల నుంచి కూడా, ఇంతకుముందు గత 3-4 నెలల నుంచి కూడా ప్రభుత్వం మారాలి, ప్రజాస్వామ్యం రావాలి, ఈ రాజరిక కుటుంబం పోవాలి అనే అనేక ఉద్యమాలు చేసిన ఆ ప్రజలు అక్కడ ఆనందంతో ఇవాళ అక్కడ సంతోషం వ్యక్తం చేస్తుంటే, నా భారతదేశంలో ఇవాళ కొంతమంది ఎంఐఎం నాయకులు, కొంతమంది ఒక వర్గం ప్రజలు ఇవాళ ఆయనకు మద్దతు తెలియజేయడం ఏదైతే ఉందో ఇది చాలా దురదృష్టకర విషయము. మీకు అంత ఇష్టం ఉంటే ఇరాన్లో వెళ్ళి అక్కడ మీరు ఉద్యమాలు చేసుకోవచ్చు. దయచేసి ఇక్కడ విద్వేషాలు రెచ్చగొట్టకుండా ఇవాళ ఈ దేశానికి ప్రేమించాలి, ఈ దేశ చట్టాలు గౌరవించాలి. పరదేశం పాట పాడే ఇవాళ కమ్యూనిస్టులు కావచ్చు, ఎంఐఎం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులారా, ఒక్కసారి ఆలోచించండి. దీని వెనకాల ఉండి మీరు చేస్తున్న ఈ దేశానికి ఇవాళ మీరు ద్రోహం చేసిండ్రు. మీరు ఈ దేశంలో దేశభక్తికి ప్రేమించాలి, దేశానికి ప్రేమించాలి. కానీ ఇవాళ మీరు ఈ రకంగా చేయడం తప్పు అని ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇవాళ ఓల్డ్ సిటీలో జరిగింది కావచ్చు, ఈ దేశంలో జమ్మూ కాశ్మీర్లో జరిగింది కావచ్చు, బెంగళూరులో జరిగింది కావచ్చు, ఎక్కడ జరిగినా ఇది తప్పు అని భారతీయ జనతా పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. అంటే ఒక ఉగ్రవాద సంస్థకు మద్దతు ఇస్తున్నారు, ఉగ్రవాదులకు ఫండింగ్ చేస్తున్నారు అనే దాంతో ఇప్పుడు అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ దాడి చేయడం జరిగింది. అయితే అట్లాంటి వ్యక్తి చనిపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు ఆయనకు మద్దతు తెలపడం అంటే వాళ్ళకి వీళ్ళకి ఏమన్నా రిలేషన్ కానీ కనెక్షన్ కానీ ఉందనుకోవచ్చా? ఇవాళ ఈ దేశంలో తీవ్రవాదం అనేది ఒకటే అనేది అన్నీ, ఇవాళ ప్రపంచంలో ఉన్న పాకిస్తాన్ ఉన్న తీవ్రవాదం కావచ్చు, ఇవాళ ఇరాన్ పెంచి పోషిస్తున్న అక్కడ ఇజ్రాయిల్ అదే కావచ్చు, అక్కడ ఉన్న లెబనాన్లో పొంచిపోషిస్తున్న ఉగ్రవాదం కావచ్చు, ఈ దేశంలో ఈ ప్రపంచంలో అన్ని ఉగ్రవాదాలకు ప్రధాన కారణము ఇవాళ ఈ ఇస్లామిక్ తీవ్రవాదం అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇవాళ అమెరికా కావచ్చు, ఇజ్రాయిల్ కావచ్చు, అక్కడ జరుగుతున్న న్యూక్లియర్ వాళ్ళ చేతిలో ఉండకూడదు. తీవ్రవాద సమస్యలు ఆ దేశాన్ని పెంచి పోషిస్తున్నాయి. కనుక వీళ్ళకు న్యూక్లియర్ వెపన్స్ దొరికితే, న్యూక్లియర్ వాళ్ళకు అణుశక్తి వాళ్ళ చేతికి వస్తే ఇవాళ అక్కడ జరుగుతున్న అక్కడ ఇజ్రాయెల్ కావచ్చు, అక్కడ ఉన్న దేశాలు, ముస్లిం దేశాలకు కూడా ప్రమాదం అనేది వాళ్ళ గ్రహించిర్రు. మన గతంలో అనేక సార్లు ఇవాళ అమెరికా కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, ఇలాంటి న్యూక్లియర్ వెపన్స్ మీరు తయారు చేసుకోవద్దని కూడా గతంలో శాంతియుతంగా అనేక చర్చలు జరగడం జరిగింది. అయినా ఇరాన్ తన అందరి ఈ ప్రపంచంలో
అందరి మాట లెక్క చేయకుండా ఇవాళ న్యూక్లియర్ వెపన్స్ ఏదైతే ఉందో దానికి తయారు చేసే పనిలో ఇవాళ నిమగ్నమై ఉంది. కనుక ఇవాళ ఈ ఇజ్రాయిల్ తన దేశ సార్వభౌమతని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇజ్రాయిల్ తన దేశ పౌరులకు కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. కనుక ఇజ్రాయిల్ ఇవాళ ఆ దేశం మీద భవిష్యత్తులో ఆ తీవ్రవాదుల ఉగ్రవాదులు ఇవాళ అటాక్ చేసే ఉంది. కనుకనే ఇవాళ ఖమేని అనే ఒక ఉగ్రవాదికి, ఖమేని అనే ఒక తీవ్రవాదికి, ఖమేని అనే ఒక రాజరిక కుటుంబం నుండి పరిపాలిస్తున్న గత 36 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్న ఆ వ్యక్తికి ఇవాళ అటాక్ చేసి అలా చంపడం జరిగింది. కనుక ఇలాంటి వ్యక్తులు తీవ్రవాదాన్ని ఎక్కడ ఉన్నా ఈ భారతదేశంలో కావచ్చు, పాకిస్తాన్లో కావచ్చు, దీనికి తీవ్రంగా నిర్మించాల్సిన ఉంటుంది. వీళ్లకు మద్దతు తెలియాల్సిన అవసరం లేదు. కానీ భారతదేశంలో కొంతమంది ఎంఐఎం నాయకులు కావచ్చు, కొంతమంది ఇస్లామిక్ తీవ్రవాదులు కావచ్చు, ఇవాళ దీని జరిగే విషయంలో ఇవాళ ఈ భారతదేశంలో కావచ్చు, బయట దేశాల్లో కూడా కొంత మద్దతు ఉన్నమాట వాస్తవం. కనుక ఇలాంటి యువత కూడా ఆలోచించాలి. దేశభక్తితో దేశం కోసము ఈ దేశంలో తింటున్న ప్రతి ఒక్కరు కూడా ఈ దేశం గురించి ఆలోచించాలని భారతీయ జనతా పార్టీ ఇవాళ చెప్తా ఉన్నది. ఖమేని హతమైన తర్వాత హైదరాబాద్లో కానీ దేశంలో కానీ వివిధ ప్రాంతాల్లో కూడా నిరసనలు జరుగుతున్నాయి. అయితే వీటన్నిటి కూడా ఒక ఉగ్రవాది చనిపోతే ఎందుకు నిరసన తెలుపుతున్నారు, ఎందుకు మద్దతు ఇస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. అయితే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా భారతదేశం ఖ్యాతి కోసం, భారతదేశ పౌరులై భారతదేశానికి అనుగుణంగా ఉండాలని చెప్పేసి కూడా బీజేపీ పార్టీ హెచ్చరిస్తుంది. కెమెరామెన్ శ్రీకాంత్, కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.